సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం చేయడమే తాను చేసిన తప్ప అని ఆలయ చైర్మన్ మంత్రి మంజుల ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంజుల మాట్లాడారు. గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ 65వ వార్డు పరిధి వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం చేసినప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు, గొడవలు, పోలీసు ఫిర్యాదులు ఒకటేమిటి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఆలయంలో గత నెల 24వ తేదీన స్వామివారి హుండీ దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఆలయ అర్చకులు, తాతాచార్యులు, గుడి సేవకురాలు 24వ తేదీ ఉదయం ఆలయ తలుపులు తెరిచేందుకు గుడికి వెళ్ళగా అక్కడ మెయిన్ గేట్కు ఉన్న తాళం విరగొట్టి ఉందన్నారు. గుడి లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఉండాల్సిన హుండీ లేకపోవడంతో గుడి కమిటీ వారికి సమాచారం ఇచ్చారన్నారు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా ఆ ప్రాంతంలో తిరుగుతుండటంతో అతన్ని పట్టుకుని గట్టిగా నిలదీయగా అతని పేరు అరిసినాయుడని, స్వామివారి హుండీ దొంగతనం చేసింది తానేనని చెప్పడంతో వారిని వెంటనే పోలీసు వారికి అప్పచెప్పడం జరిగిందన్నారు. దీనిపై తామిచ్చిన ఫిర్యాదుపై పోలీసు వారు స్పందించి ముద్దాయిని విచారించగా అతను స్నేహితులు మరో ఇద్దరితో కలిసి స్వామివారి హుండీ దొంగతనం చేశామని చెప్పడంతో వారిపై పోలీసు వారు కేసు నమోదు చేశారు. తాము పోలీసు వారికి ఫిర్యాదు చేశామనే నెపంతో తమపై అట్రాసిటీ దొంగ కేసు పెట్టి బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై పోలీసులు తగిన దర్యాప్తు చేపట్టి తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, స్వామివారి హుండీ దొంగతనం చేసిన వారిని శిక్షించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మరి మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ముందుగా హిందూ బంధువులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియచేస్తున్నాను. మొన్న గత 24వ తారీఖున స్వామివారి ఆలయంలో అర్ధరాత్రి 2:30 సమయంలో హుండీ అన్నది దొంగలించడం జరిగింది. దొంగలించిన దొంగ మరి అనినిత్యం తెల్లవారుజామునికే స్వామివారి తాలూకా మిరాకిలితో మరి ఆ దొంగ 14 హుండీలు దొంగతనం చేయడం జరిగింది. మరి 14 ఆలయాల్లో కూడా మరి తప్పించుకోవడం జరిగింది. కానీ మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ దొంగతనంలో మరి పట్టుబడిపోవడం జరిగింది. అది వెంకటేశ్వర స్వామి తాలూకా మిరాకిల్ అనుకుంటాం. ఎందుకంటే మన గొప్పతనం ఏమీ లేదు. స్వామి స్వయంభూగా వెలిచి ఎన్నో మిరాకిల్తో స్వామి మరి ఎంతోమందికి ఎన్నో తీర్చినటువంటి స్వామి. మరి అటు దొంగని పట్టుకొని మేము పోలీస్ స్టేషన్కి అప్పగించి మరి దాని మీద దర్యాప్తు చేయమన్నాం. అలా కాదండి, మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి ధర్మకర్తగా అని పోలీసు వారు చెప్పడం జరిగింది. ఆ దొంగ దొరికిన దొంగ 4 పేర్లు ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన పేర్ల ప్రకారంగా ఆ నలుగురి మీద మేము ఈ యొక్క కేసు పెట్టిన తర్వాత వారి మీద దర్యాప్తు చెయ్యమని, ఇలా దొంగతనంలో 4 పేర్లు చెప్పాడని దర్యాప్తు చేయమని పోలీసు వారికి చెప్పడం జరిగింది. మరి ఆ రోజు సిపి గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. నేను ఇలాగ దొంగ పట్టుకున్నామండి, అప్పగించాము, మరి అతను 4 పేర్లు చెప్తున్నారు సార్ అంటే సిపి గారు కూడా 4 కూడా ఎంక్వైరీ చేయమని సిపి గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే 4 పేర్లు చెప్పాడో అందులో దాలి విజయ్ అన్న వ్యక్తి తాలూకా వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని వాళ్ళ పిన్ని గారిని మరి ఇంటికి వెళ్ళి చెప్పి ఇలాగైతే కాదు, తిరిగి వాళ్ళ మీద ST/SC కేసు పెడితే మనం తప్పు ఎవరైతే దొంగతనం ఆ దొంగని తప్పించుకునే విధంగా వారి మీద నింద పడుకోకుండా మా మీద బురద జల్లే ఒక పన్నాగం మోపు చేశారు. మరి ఈ ఆలయం బెడ్ వేసిన దగ్గర నుంచి కూడా ఈ రోజు కూడా గంటకి కూడా తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడం ఈ ఆలయం మీద జరుగుతూ ఉంది. ఒక వ్యక్తి రెట్టివాసు అనే వ్యక్తి మరి ఇంక ఆలయాన్ని ఏమీ చెయ్యలేక మా మీద ST/SC కేసులు పెట్టించి గత సంవత్సరంలో వాళ్ళ ఆవిడ రెట్టి జయమ్మ ST/SC అని కేసు పెట్టింది. ఆవిడ SC/ST కాదని చెప్పి మళ్ళీ నార్మల్ కేసులోకి మళ్ళీ కిందకు పంపి అది FIR చేయడం జరిగింది. ఇంకా నిన్ను ఇదే కాదు, ఇంక ఈ ఆలయాన్ని ఏం చెయ్యలేక ఇది హైకోర్టు హవాలో ఉంది. ఇంకా ఆలయాన్ని ఎవరు ఏం చేయడానికన్నా హైకోర్టు వారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ యొక్క ఆలయము. ఎందుకంటే మా నుంచి ఇలాంటివన్నీ వస్తున్నాయని హైకోర్టుకి వేయడం జరిగింది. ఈ ఆలయ ట్రస్ట్ ద్వారాగా అన్ని కార్యక్రమాలు మరి జరుగుతున్నాయి. ముందుగా చెప్పవలసింది ఏంటంటే నేను ఏ పార్టీలోని లేను,
ఏ రాజకీయ పార్టీకి కూడా నాకు అంకితం కాదు. అన్ని పార్టీలు వదిలేశాం. అన్ని పార్టీలకి రాజీనామా చేసేసాను. కేవలం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నడిపిస్తూ ఆలయ ధర్మకర్తగా ఈ ఆలయంలో ట్రస్ట్ అధ్యక్షురాలిగా నేను వ్యవహరిస్తున్నాను. అనువనున స్వామికి జరిగే కైంకర్యాలన్నీ కూడా టైం టు టైం తిరుపతిలో ఏ విధంగా అయితే జరుగుతాయో ఆ విధంగా ఈ ఆలయంలో నిర్వహించడం అన్నది మరి మాకెంతో ఆ స్వామి దయతో నడిపిస్తూ ఉన్నాం. కానీ మాకు ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది. ఈ ఆలయంలో ఇన్ని విధాలుగా ఇన్ని ఆటంకాలు వచ్చినా మేము నడిపిస్తూ ఉంటే మా మీద బురద జల్లే కార్యక్రమం పెట్టారు. నా బిడ్డడు ఎక్కడో పొట్టకూటు గురించి మల్కాపురం పెట్రోల్ బంకులో పొద్దున్న 6 గంటలకు వెళ్ళి 9:30 గంటల వరకు కూడా పెట్రోల్ కొడుతూ 9:30 నుంచి ఎల్జీలో తన జీవనం సాగిస్తున్న నా బిడ్డడి మీద నా భర్త మా పొట్టకూటు గురించి ఏదో కిరాణీ షాప్ నడుపుకుంటున్నాం. పాలు పెరుగు మొత్తం సమస్తం కూడా అమ్ముతుంది. గంట కూడా ఉదయం టైంలోని అందరికీ అన్నీ కూడా అందిస్తూ ఈ కాలనీ ఉన్నప్పటి నుంచి కూడా కిరాణీ షాపులో మరి నడుపుతూ బతుకుతున్నాం. ఈ ఆలయం నడపడమా, ఈ ఆలయం కట్టడమా, ఇన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎక్కడ వీళ్ళు తగ్గలేదు. ఏదో విధంగా వీళ్ళ మీద బురద జల్లారి అని చెప్పి 24వ తారీఖున దొంగ దొరికి మేము అప్పచెప్తే 28వ తారీఖున ఆ కేసులో ఉన్న దాలి విజయ్ అనే వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి తప్పుడు కేసు ఎస్టీ రెట్టివాసు అనుచరుడైనటువంటి టీడీపీ పార్టీలో ఉంటున్నామని చెప్పి రెట్టివాసు అనుచరుడైనటువంటి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఎస్టీ కేసు నమోదు చేసి 28ని కేసు పెట్టిన తర్వాత పోలీసు వారు ఏ రోజుని అది ఎఫ్ఐఆర్ చేశారు. నిన్న జరిగిన 10వ తారీఖున ఎఫ్ఐఆర్ చేశారు. అది ఎంత రాజకీయం అండి? 28 నెట్టినట్టుగా ప్రూవ్ చేశారు. నిన్న 10వ తారీఖుని ఎఫ్ఐఆర్ చేశారు. మా మీద ఎస్టీ కేసు, అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి మతి స్థిమితం లేని అమ్మాయిని మరి గుండెల మీద చెయ్యేసి తోసినట్టుగా తిట్టినట్టుగా మరి అవన్నీ కూడా మా మీద అభియోగం మోపు చేశారు. కానీ చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఆ రోజు మేము ఇప్పటికీ కూడా చాలాసార్లు చెప్పి ఉన్నాను. ప్రతి అమావాస్యకి కాలభైరవ స్వామి ఆలయం దగ్గర మేము అభిషేకం, స్వామివారికి హోమం, మనందరికీ తెలుసు హోమం మ్యాక్సిమం కార్యక్రమం 2 గంటల్లో హోమం జరుగుతూ ఉంటుంది. 7 గంటలకి అభిషేకం స్టార్ట్ చేసి 10:30 వరకు కూడా కాలభైరవ స్వామి మహాహోమం జరుగుతుంది. దానికి ఇందులోనే మీడియా మిత్రులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీడియో కూడా తీయడం జరిగింది. ఆ వీడియో గ్రిప్పింగ్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ రోజు జరుగుతున్నటువంటి ముందు రోజే మేము ప్రతి అమావాస్యకి కూడా స్వామి గురించి పలానా రోజు పలానా కార్యక్రమం ముందుగానే స్వామి గురించి మేము వాట్సాప్ల ద్వారాగా మరి ప్రెస్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ రోజు హోమం అభిషేకం కార్యక్రమం స్వామివారిది టైం టు టైం ఏ టైంలో ఫోటో తీసాము, ఏ టైంలో వీడియో తీసాము, ఏ టైంలో ఎక్కడున్నాము అన్నది కూడా మాకు వీడియోతో గ్రిప్పింగ్తో సహా ఉన్నాయి. కానీ అయ్యా పోలీసు వారు కూడా దీని మీద తగిన దర్యాప్తు చెయ్యండి. నిజా నిర్ధారాలు హోమం కార్యక్రమం